మంచిర్యాల జిల్లా నాస్పూర్ పట్టణంలోని భరోసా సెంటర్ మొదటి వార్షికోత్సవ సమావేశంలో డీసీపీ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకి మహిళల రక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ లైంగిక వేధింపులు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వంటి నేరాలు జరిగినట్లయితే భరోసా సెంటర్ ద్వారా వారికి తక్షణ రక్షణ కల్పించడమే ప్రధాన కర్తవ్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ద్వారా ఇప్పటి వరకు 17 కేసుల వరకు పరిష్కారం చూపి వారికి రక్షణగా నిలిచామని అన్నారు. లైంగిక వేధింపులకి పాల్పడ్డ మహిళలకు ఒకే చోట భద్రత, మెడికల్ క్యాంపు, న్యాయ సేవ, కేరింగ్ అందించడం కోసం భరోసా సెంటర్ ఏర్పాటు చేశామని అన్నారు. మహిళలు, విద్యార్థినిలు ఇబ్బందులకి గురైతే భరోసా సెంటర్ ని ఆశ్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ సభ్యులు, షీ టీం, పోలీస్ సిబ్బంది, భరోసా సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు. సార్ మీరు కూడా చేయండి డిసిప్లిన్. భరోసా సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా మైనర్ బాలిక కానీ మేజర్ మహిళ కానీ తనకి ఏదైనా లైంగిక హింసకు గురి అయితే తను పోలీస్ స్టేషన్ ఎలా ఉంది, బాగుందా లేదా, తన చెప్పగలిగే స్థితిలో ఉందా లేదా అన్నది మేము ఫస్ట్ తనని వెంటనే రాగానే ఏం జరిగింది, రిజిస్టర్ బుక్ లో మనం రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత తనకు జరిగిన దాని గురించి ఏదైతే తను తర్వాత తను హాస్పిటల్ తీసుకెళ్లడం, హాస్పిటల్ నుంచి ఏదైతే మెడికల్ ఎగ్జామినేషన్ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. సమాజంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగే కంటే ముందు తీసుకునే ప్రికాషన్స్ దగ్గర నుండి ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అందరికీ ఎవరైతే విక్టిమ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ కోర్టు కానిస్టేబుల్ ద్వారా ఫాలో అప్ చేసుకొని ఆ రోజు వెళ్ళి తను ఆ రోజు అయితే ఏ విషయం అయితే మనకు చెప్పిందో మన దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ అదే విషయం తను కంటిన్యూ చెప్పడం కోసం తనకు ధైర్యాన్ని ఇవ్వడం తన పక్కనే. భరోసా సెంటర్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల యొక్క భద్రత, మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడంలో అనేక చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగమే భరోసా సెంటర్లను జిల్లాలో ఏర్పాటు చేయడం, షీటింగ్స్ ఏర్పాటు చేయడం. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఒకవైపు షీటింగ్స్ ఉన్నారు, మరొక వైపు భరోసా సెంటర్ అంటున్నారు, మరొక వైపు సఖీ సెంటర్ అంటున్నాము, ఇంకొక వైపు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, సిడబ్ల్యూసి కమిటీ అంటున్నాము. ఇన్ని ఉన్నాయి కదా, ఎవరు ఏం పని చేస్తారనేది. ఇవన్నీ కూడా మహిళల యొక్క భద్రతకు, మహిళలు, బాలికలు, బాలుల యొక్క ఆత్మగౌరవానికి పెంపొందించడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. ముఖ్యంగా షీ టీం అంటే నేరము మహిళల పట్ల కానీ బాలికల పట్ల కానీ జరగక ముందుకు, లేకపోతే జరుగుతున్న క్రమంలో చిన్న చిన్న విషయాలలో ఈవ్ టీజింగ్ లాంటివి, ఇంట్లో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ చేసేవాళ్ళు, దగ్గర బంధువులు అనేవాళ్ళు, అట్లాంటి ఇష్యూస్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పలేరు. ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించే మన సమాజంలో ప్రతి విషయాన్ని పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పడం అనేది నామోషిగా ఫీల్ కావడము, పెళ్ళయ్యే ఆడపిల్లలని తల్లిదండ్రులు వెనకం చేయడము, ఇట్లాంటి వాళ్ళ కోసం మనము షీ టీం ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఏదైనా జరిగితే ఫోన్ కాల్ ద్వారా కానీ, వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఎమ్మటే మా టీం సభ్యులు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ యొక్క సమస్యను తెలుసుకోవడం, ఎవరైతే ఈవ్ టీజింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఆన్లైన్ అబ్యూజ్ చేస్తున్నారో, ఎవరైతే లైంగికంగా వేధిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడము, కేసు పోలీస్ స్టేషన్ కోర్టు మెట్లు ఎక్కకుండానే కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ యొక్క సమస్యని పరిష్కరించడంలో షీ టీం ముందుంటున్నారు. ఇంకొక వైపు లైంగిక హింస జరిగింది, బాలికలు కానివ్వండి, మహిళల పట్ల లైంగిక హింస జరిగింది, రేప్ కానివ్వండి, ఇంకా వేరే రకంగా అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ ఇట్లాంటివి జరిగినది. అట్లాంటి వాళ్ళు సహజంగా ఏ అమ్మాయి అయినా, ఏ మహిళ అయినా ఒక అవాంఛనీయమైన వ్యక్తి, ఒక ఇష్టం లేని వ్యక్తి దౌర్జన్య లైంగిక హింసకు పాల్పడినట్లయితే వాళ్ళలో షాక్కు గురవుతారు. ఫస్ట్ ఒక రకమైన పీడకలలాగా ఉంటారు. వాళ్ళకు చాలా సపోర్ట్ అవసరం. ఎలాంటి సపోర్ట్ అంటే వాళ్ళు మళ్ళీ సాధారణ మహిళగా, సాధారణ బాలికలుగా మారి వాళ్ళ యొక్క సమాజంలో ఉండడానికి ఎంతో చేదోడు వాదోడు అవసరం ఉంటుంది. మరొక వైపు లీగల్ కేసులలో వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకురావడము, కోర్టులో వాళ్ళు సాక్ష్యాలు చెప్పడము, నిందితులకు శిక్ష పడడంలో
కూడా వాళ్ళకు ఒక రకమైన హింసకు ఎదుర్కొంటారు. ఒకవైపు లైంగిక హింసకు గురై షాక్లో ఉంటారు, మరొక వైపు సమాజం కూడా అలాంటి వాళ్ళ పట్ల వేరే రకంగా చూస్తుందనే అపోహతోటి ఇంకా వాళ్ళు డిప్రెషన్ గురై ఉంటారు. ఈ సందర్భంలోనే భరోసా సెంటర్ అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో మీరు పాత సినిమాలు చూసినట్లయితే లైంగిక కేసు విచారణలో, రేప్ కేసు విచారణలో డిఫెన్స్ లాయరు రేప్ చేసిన నిందితుడిని కాకుండా రేపుకు గురైన మహిళల్నే విపరీతమైన ప్రశ్నలు వేయడము, ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా చేసే సందర్భాలు మనము సినిమాలలో చూసినాం. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అలాంటి వ్యవస్థ లేదు. దానికి కారణం భరోసా సెంటర్ ఏర్పాటు చేయడం. మహిళలకు భద్రత, ఆత్మగౌరవానికి భరోసా ఇస్తూ ఈ కార్యక్రమాలు రాబోయే రోజులు ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటూ మీ అందరికీ భరోసా సెంటర్, మంచిర్యాల జిల్లా భరోసా సెంటర్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా మందమరిలోని తవక్కల్ పాఠశాలల్లో విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. క్యాన్సర్ గురించి ప్రజల్లో విద్యార్థుల అవగాహన కల్పించడానికి, దాంతో ఎలా పోరాడాలో వారికి తెలియపరచుటకి గురువారం ట్రస్మా అధ్యక్షులు, తవక్కల్ పాఠశాల చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా సబ్ జడ్జ్ అర్పిత, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నాగమణి, చీఫ్ డిఫెన్స్ లీగల్ ఏఐడి కౌన్సిల్ అడ్వకేట్ ఎండి సాముదాని హాజరై క్యాన్సర్ కారణాలు, లక్షణాలు, నివారణ, చికిత్స గురించి విద్యార్థులకు వివరించారు. ప్రతి సంవత్సరం దాదాపు 10 మిలియన్ల మంది క్యాన్సర్తో మరణిస్తున్నారని, మలేరియా, ఎయిడ్స్, క్షయ వ్యాధుల కంటే ఎక్కువ మంది క్యాన్సర్తో మరణిస్తున్నారని తెలిపారు. 2030 నాటికి క్యాన్సర్ మరణాల సంఖ్య 13 మిలియన్లకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు. క్యాన్సర్ కేసుల్లో 1/3 కంటే ఎక్కువ మందిని నివారించవచ్చని చెప్తున్నారు. ముందుగానే గుర్తిస్తే మరో 1/3 మందిని నయం చేసి సరైన చికిత్స చేయవచ్చని సూచించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలని కాపాడగలిగేలా క్యాన్సర్, దాని ముందస్తు గుర్తింపు, చికిత్స గురించి ప్రజలకి అవగాహన కల్పించడానికి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిపై విద్యార్థులు అవగాహన కలిగి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. మామూలుగా ఫస్ట్ జ్వరం వచ్చిందంటే డబ్బులున్న అతను ఎక్కడికి వెళ్తాడు? ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కదా. అదే పేదవాడికి చట్టం గురించి సమస్య వచ్చింది, కోర్టులో కేసు వేయాలి, డబ్బు లేకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు పలానా ఇతను అన్నారు, ఈయన దగ్గర ఈ బ్లూ షర్ట్ దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నారు, ఇవ్వమంటే ఇవ్వలేదు, కోర్టులో కేసు వేయాలి. 3 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి? ఆ 10 లక్షలకి కోర్టు ఫీ కట్టాలి. పలానా 5,000, 6,000, అడ్వకేట్ గారికి ఒక 20,000 ఫీజు కట్టాలి. ఆ స్తోమత లేదు ఆయన దగ్గర. ఏం చేయాలి? డబ్బు లేదు అంటే అడ్వకేట్ ఉండరు కదా మనకి. కానీ చట్టం ఏం చెప్పిందంటే 8 క్లాజెస్ చెప్పింది. 3 లక్షల లోపలున్న ఆదాయం ఉన్న వాళ్ళకి, లేడీస్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే సీనియర్ సిటిజన్కి, చిన్న పిల్లలకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, యాసిడ్ అటాక్స్ వాళ్ళకి, ఎర్త్ క్వేక్స్, ఫ్లడ్స్ వాళ్ళ బాధితులు ఉంటారు కదా వాళ్ళకి, పోక్సో చట్టాల్లో బాధితులకి, వీళ్ళందరికీ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తుంది. ఏంటంటే మీకు ఏమన్నా ప్రాబ్లం వచ్చి కోర్టులో వేయాలన్నా ₹1 ఖర్చు లేకుండా మీకు గవర్నమెంట్ తరఫు నుంచి ఒక అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు. మనం గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేస్తారంటారు, సరిగ్గా చేస్తారో లేదో కాదు. ప్రతి సంవత్సరము 4 అపాయింట్ చేస్తుంది. వాళ్ళ వర్క్ బాగుంటేనే ఎక్స్టెన్షన్ చేస్తుంది. మీరు ఈ పరిధిలో మాత్రం పడేటట్టే ఉండి మీకు ఏమన్నా కేసులు వేయాలని అనిపిస్తే మీరు వాళ్ళ న్యాయ సలహాలు తీసుకోవచ్చు. మీరు కానీ నాకు వచ్చి ఒక అర్జీ పెడితే, నేను ఈ పరిధిలో వస్తాను మేడం, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను కేసు వేయాలనుకుంటున్నాను, నాకు ఒక అడ్వకేట్ని అపాయింట్ చేయాలి అంటే ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా మీకు అడ్వకేట్ని అపాయింట్ చేస్తాం. అది మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క పని. ఇప్పుడు సార్ ఇంకో మాట చెప్పారు, పోలీస్ డైల్ నంబర్ ఎంత? 100. కానీ దాని ముందు ఏం చెప్పారు సార్? 15100. ఇది అందరికి అప్లికబుల్ అవుతుంది. సడన్గా ఏదో సమస్య వచ్చేస్తుంది, బయటకు వెళ్ళలేరు, అడ్వకేట్ల దగ్గర అపాయింట్మెంట్ తీసుకోలేరు, డబ్బులు లేవు, మీ చాలా నిస్సాయ పరిస్థితుల్లో ఉంటారు, మీకు దాని గురించి న్యాయం గురించి సలహా అవసరము, ఒక్క కాల్ చేయండి. ఫ్రీ డైల్ సార్, అది 15100 కాల్ చేసి మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు సొల్యూషన్ ఇవ్వండి అని మీరు అడగాలి. సో 4 ఉంటారు. ఫస్ట్ నా పిఏ గారికి వస్తుంది, ఆయన లిఫ్ట్ చేయకపోతే ఇంకా 3 ఉన్నారు, ఆయన కూడా లిఫ్ట్ చేయకపోతే అలానే కాల్
నాట్ అటెండ్ అని ఒక కాల్ వస్తుంది. సో మా పనంతా అయినాక ఒకవేళ ఎత్తుతాం, నలుగురిలో ఒక గ్యారెంటీ ఎత్తుతారు, నలుగురు బిజీగా ఉన్నారంటే ఆ కాల్ అన్అటెండెడ్ అట్లనే కనిపిస్తే వెంటనే అది చూసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను మీకు కంపల్సరీ. మీకు కాల్ బ్యాక్ చేసి మీతో మాట్లాడేంత వరకు మాకు హైకోర్టులో ఒకటి ఉంటుంది, మంచిర్యాల డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్కి ఒక కాల్ వచ్చింది పలానా ప్లేస్ నుంచి అటెండ్ కాలేదు అని చెప్పి వీక్లీ వన్స్ మాకు రివ్యూ అవుతుంది. ఇన్ని ఫోన్లు వచ్చినాయి, ఫోన్లు అటెండ్ కావాలి, ఎందుకు అటెండ్ కావాలి, నేనే ఆన్సర్ చేయాలి దానికి. సో నాకే ప్రాబ్లం యాక్చువల్లీ. సో చాలామంది సర్వీసెస్ తీసుకుంటున్నారు. సో మేము మీకు చెప్తాం, మీరు యూజ్ చేస్తారా లేదా మీ ఇష్టం. ఏ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు ఇన్ కొలాబరేషన్ అండ్ కోఆపరేషన్ వాళ్ళతో మా డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్తో మేము ఇలా క్యాంప్స్ కండక్ట్ చేయమని ఆదేశాలు వచ్చాయి. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ హియర్ టుడే. సో మీకు తెలిసింది 4th రోజు వరల్డ్ క్యాన్సర్ డే, 3rd రోజు ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే, ఇవన్నీ వచ్చాయి. సో వార్షికోత్సవం జరుగుతుంది కాబట్టి ఏ రోజు ఫ్రీ ఉంటే ఆ రోజు మేము కండక్ట్ చేస్తున్నాం. సో నా గురించి కోర్టు గురించి మంచిగా గురించి తర్వాత చెప్తే, మేడం బీయింగ్ ఒక జడ్జి కాకుండా ఒక ఉమెన్గా నాకు డౌట్స్ ఉన్నాయి. బట్ టీచర్ చాలామంది లేడీ టీచర్స్కి ఇక్కడ ఉన్న లేడీస్ కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, మేబీ చెప్పలేకపోవచ్చు. యూ క్యాన్ సెట్ మ్యామ్, యూ క్యాన్ సెట్. మేడం ప్రతి ఒక్క లేడీకి మెనోపాజ్ అనేది కంపల్సరీ వస్తుంది, అది కామన్ అండ్ ఇన్ఎవిటబుల్, అవునా కాదండి? వస్తుందా? ప్రతి ఒక్కరం నేచర్. సో మేడం మరి మెనోపాజ్ వచ్చాక అలా క్యాన్సర్ రాకుండా కాపాడుకునే ఎలా ప్రివెన్షన్? ఇంకొకటి మేడం, చాలా మటుకు నా రీసెర్చ్, మేబీ ఐఎమ్ ఇల్లిటరేట్ ఇన్ మెడికల్ ఫీల్డ్ బికాస్ ఐ కమ్ ఫ్రమ్ లీగల్ బ్యాక్గ్రౌండ్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లేడీస్కే ఎక్కువ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మేబీ అది నా అపోహ కావచ్చు, నా అజ్ఞానం కావచ్చు. లేడీస్కి ఎందుకు క్యాన్సర్ వస్తుంది, అది కూడా బ్రెస్ట్ క్యాన్సరే ఎక్కువ ఎందుకు వస్తుంది, యూట్రస్ సర్వికల్ అని చెప్పి ఎందుకు వస్తుంది, అది రాకుండా మేము ఏమైనా చేయగలుగుతామా? సో ఒక జడ్జి కాకుండా ఒక ఉమెన్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ ఇక్కడ లేడీస్ కోసం టీచర్స్ కమ్ ఆస్కింగ్ మ్యామ్ ప్లీజ్ టెల్ us. ప్రివలెన్స్ అయితే ఫీమేల్స్లో ఎక్కువే ఉంది. దానికి జెనెటిక్ కాజెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్, ఫుడ్ ఫ్యాక్టర్స్ కూడా కావచ్చు. అండ్ దానికి యాక్చువల్గా రెగ్యులర్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎక్కడైనా స్వెల్లింగ్స్ ఉన్నాయి అంటే వెంటనే మనము డాక్టర్కి సంప్రదించాలి. అండ్ గవర్నమెంట్ వైజ్ కూడా ఇప్పుడు టెస్ట్ ఉన్నాయి, మ్యామోగ్రఫీ అంటారు దాన్ని. సో ఆ టెస్ట్ చేయించుకుంటే మనకి ఎంతవరకు రిస్క్ ఉంది అది తెలుస్తుంది. 35 years అబవ్ ఫీమేల్స్ అందరూ కూడా 5 yearsకి ఒకసారి ఆ టెస్ట్ చేయించుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమైనా రిస్క్ ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. దెన్ ఇంకోటి సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి కూడా అడిగారు మేడం. సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి మనకి యాక్చువల్గా ఇప్పుడు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి అది క్యాన్సర్కి దారితీస్తుంది. చదువున్న క్రమశిక్షణ లేకపోతే అది వ్యర్థం. సో క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని నేను సిఆర్పిఎఫ్లో 12 years ఎస్ఐగా పనిచేసినప్పుడు మా కమాండర్స్ నేర్పించారు. సో కమాండర్స్ దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణని నా పాఠశాలల్లో నేను దాన్ని పాటిస్తూ నా దగ్గర పనిచేసే టీచర్స్కి నేర్పిస్తూ నాలాగానే మా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా డిసిప్లైన్ లైఫ్ అవైల్ చేయాలని నేను కోరుకుంటాను. సో ఇవాళ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఈ హెల్త్ అవేర్నెస్లో నేను కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో నేను డైలీ మార్నింగ్ 5-5:30కి లేస్తాను, 6:30, 7:30 వరకు 2 hours హెల్త్ మీద నాకు బాగా అవేర్నెస్. సో నేను ఫిట్గా ఉంటేనే నా ఫ్యామిలీ బాగుంటుంది. ఫస్ట్ నా మీద నాకు స్వార్థం, నేను ఆనందంగా ఉండాలి, నేను ఆనందంగా ఉంటే నా భార్య పిల్లలు ఆనందంగా ఉంటారు, నా భార్య పిల్లలు ఆనందంగా ఉంటే నా కుటుంబం బాగుంటుంది, నా కుటుంబం బాగుంటే నా సంస్థలు బాగుంటుంది, నా సంస్థలు బాగుంటే ఈ సమాజానికి నేను ఏమైనా చేయగలనని ఒక ప్రగాఢమైన కాన్సెప్ట్తో నేను బతుకుతున్నాను. సో నిస్వార్థంగా నేను 12 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసినప్పుడు నా కమాండర్స్ నాకు నేర్పించిన క్రమశిక్షణనే సో మా పిల్లలు కానివ్వండి, మా దాదాపు 40 సంవత్సరాల క్రితం తవక్కల్ స్కూల్ రామకృష్ణాపూర్లో ప్రారంభించినప్పుడు దాదాపు సింగరేణి ప్రాంతంలో కోల్బెల్ట్ ఏరియాలో 2006-07లో మనకు రామకృష్ణాపూర్ పట్టణ ప్రాంతం యొక్క జనాభా 70,000. అప్పుడు గోల్డెన్ షేక్ హ్యాండ్స్ పెట్టేసి కార్మికులందరూ తగ్గిపోతే ఇవాళ జనాభా 35,000. నేను ఒక ఉద్యోగం వదిలిపెట్టి మా అన్నగారు చనిపోతే స్కూల్ ప్రారంభించడానికి వచ్చాను. సో మా మిస్సెస్ కూడా గవర్నమెంట్ టీచరు. సో నేను ఒక ప్రొఫెషన్లో 12 years పనిచేసి మళ్ళీ ఈ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు నేను చాలా బాధపడడం జరిగింది, ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా. కానీ అన్నిటిని తట్టుకొని ఇవాళ నిలబడి రామకృష్ణాపూర్లో 25 స్కూళ్ళు ఉంటే ఇవాళ 22 స్కూళ్ళు మూతపడ్డాయి. అందులో 3-4 స్కూళ్ళు ఉంటే నా 2 స్కూళ్ళు ఉన్నాయి. సో ఈ విధంగా స్కూళ్ళని కాపాడుకోవడానికి, నన్ను నేను సస్టైన్ చేసుకోవడానికి, దీంతో పాటు ఒక స్కూల్ నడపలేక
భూస్థాపితమైన మా మిత్రులు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే జనాభా తగ్గినప్పుడు బిజినెస్ తగ్గిపోతుంది, పిల్లలు ఉండరు, పిల్లలు లేకపోతే బండి నడవదు. బట్ నేను 12 years పనిచేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వేరే డిపార్ట్మెంట్కి వేరే ఫీల్డ్కి వెళ్ళాలంటే నా కుటుంబం నన్ను నమ్మి వచ్చిన నా బెటర్ ఆఫ్ నా భార్య ఏమనుకుంటుందనే ఒక దీంతో నా ఫ్యామిలీలో నేను అందరిలో మంచిగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఇప్పటికీ నేను డిపార్ట్మెంట్లో అందరూ పనిచేసే వాళ్ళు మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు, అది ఆ భాష ఉపయోగిస్తారు, ఈ భాష ఉపయోగిస్తారు అని అంటారు. కానీ నా పేరెంట్స్తో నేను ఎప్పుడు కూడా శుతిమెత్తగా మంచిగా సమాజాన్ని మార్చే భాషని నేను వాడుతూ దాదాపు నేను ఎక్కడ కూడా భారతదేశంలో డిఫరెంట్ స్టేట్స్లో నేను పనిచేశాను. నాగాలాండ్లో కానీ, మణిపూర్లో కానీ, ఢిల్లీలో కానీ, తమిళనాడు అండ్ కేరళలో డిఫరెంట్ కల్చర్స్. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క గొప్పతనం. ఇటువంటి విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న కులాలు అన్ని కలిస్తేనే మనమందరం ఉంటాం. కాబట్టి ఇటువంటి మంచిగా ఉన్న ఈ భారతదేశంలో పుట్టి పెరిగినందుకు మంచి అలవాట్లు మనం నేర్చుకొని మంచిని పంచాలనే ఒక సదుద్దేశంతో ఈ విద్యా వ్యవస్థ నడుపుతున్నాను. ఒక టీచర్గా, గురువుగా ఈ సమాజం నాకు చాలా ఇచ్చింది. నాకు తోచినంత వరకు ఈ సమాజానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమాలని మేము కండక్ట్ చేస్తూ మీ అందరి కోఆపరేషన్తో నేను ముందుకెళ్తున్నాను. అవకాశం ఇచ్చిన లీగల్ అథారిటీ మంచిర్యాల డిస్ట్రిక్ట్కి, అదేవిధంగా ప్రొఫెసర్ మేడం గారికి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో సీసీఐ పత్తి కొనుగోలు చేపట్టాలని రైతులు ఆందోళన చేపట్టారు. పత్తి కొనుగోలు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లిన రైతులు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో మాట్లాడి వెంటనే పత్తి కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎమ్మెల్యే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. చెన్నూరు పత్తి రైతులకందరికీ కూడా నమస్కారములు. నేను కలెక్టర్ గారితో మాట్లాడి మా చెన్నూరు రైతుల పత్తిని అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు కేంద్ర సిసిఐ కార్పొరేషన్తో మాట్లాడి వాళ్ళ బ్రాంచ్ మేనేజర్తో మొత్తము చెన్నూరులో ఉన్న పత్తి అంతా మొత్తం కూడా కొనుగోలు చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు 15 రోజుల వరకు మేము పత్తి కొనుగోలు చేసుకుంటామని చెప్పి వారు కలెక్టర్ గారికి మాట ఇచ్చారు. చెన్నూరు పత్తి రైతులు అందరూ కూడా ఆందోళన పడకండి, మీ పత్తి తొందరగా మీరు తీసి క్వాలిటీ సరిగా లేకుంటే సిసిఐ కూడా ఒప్పుకోవడము కష్టం. మీరందరూ కూడా భయపడకండి, అంత పత్తి కూడా కొనుగోలు జరుగుతుంది. 15 రోజుల వరకు మీతో నేను ఉన్నాను. మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించి మీకు సంతోషపెడతాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో డయేరియా విజృంభించడంతో తీవ్ర వాంతులు, విరోచనాలతో బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. గత వారం రోజులుగా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వాంతులు, విరోచనాలతో చేరిన రోగుల సంఖ్య ఇప్పటి వరకు 50 మందికి పైగానే ఉందని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. త్రాగునీరు కలుషితం అవడం కారణంగానే అనారోగ్యం పాలయ్యామని ప్రజలు ఆరోపిస్తున్నారు. చెన్నూరు జిల్లా వైద్య అధికారులు వెంటనే స్పందించి డయేరియా తీవ్రతరం కాకుండా తగు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటివరకు 41 కేసులు రిపోర్ట్ అయినాయండి, డయేరియా కేసులు. దీని లోపల చెన్నూరు టౌన్ లోపల 31 కేసులు రిపోర్ట్ అయినాయి. మిగతా 10 కేసులు మిగతా కొట్టపల్లి, నిల్వాయి, వేమపల్లి మండలం నుంచి రిపోర్ట్ అయినాయి. ఈ 31 కేసులో కూడా ఎక్కువగా జెండవాడ, పట్టిగూడెం నుంచి ఎక్కువగా రిపోర్ట్ అయినట్టు తెలుసు. నిన్న కూడా మన మున్సిపల్ కమిషనర్ సార్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సార్ కూడా ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళ ఏదైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా విజిట్ చేశారు. విజిట్ చేసేసి వాళ్ళని కూడా అడిగారు, ఏ వాటర్ తాగుతున్నారో ఏం కథ అని చెప్పేసి అడిగారు. సో వాళ్ళు కూడా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతుకమ్మ వాగు వాటర్ ఏదైతే ఉందో అవి తాగుతున్నారని చెప్పారు. సో వాటి ఎవరైతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఆ వాటర్ ఏదైతే తాగిన వాళ్ళు ఎక్కువగా ఆ వాటర్ తాగడం వల్లనే అయిందని చెప్పేసి నిర్ధారణకు వచ్చింది జరిగింది. ఎవరు కూడా పేషెంట్ బాగా సీరియస్ ఏం కాలేదు, అందరికీ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. అందరూ కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. చెన్నూరు పట్టణంలో త్రాగే నీరు కష్టమైనందున దాదాపు వందలాది మంది రోగం పాలవుతున్నారు. చాలామందికి డిహైడ్రేషన్ వలన మరి ఈ కలుషిత నీటి వలన చాలామందికి ఈ పాలు రోగం మొత్తం లూజ్ మోషన్స్ అవుతున్నాయి. దాదాపు 4 రోజులు అయితే హాస్పిటల్ జాయిన్ అయినా మేము భార్యాభర్తలు. మరి ఇక్కడ దాదాపు ఇక్కడ పరిశుభ్రత మరి హాస్పిటల్ పంచుకున్నప్పటికీ పరిశుభ్రత చూపించింది. తర్వాత వందలాది మంది పేషెంట్లతో కలకలాడుతుంది. దాదాపు 2 రోజుల నుంచి చెన్నూరు పట్టణంలో కూడా మొత్తం బురద నీళ్ళు బతుకమ్మ వాగు నుంచి ఈ హెడ్ ట్యాంకు నీటి సరఫరా ఇక్కడ నుంచి లోకల్గా సరఫరా కావడం, మొత్తం ముద్ర సరఫరా కావడంతో మున్సిపాలిటీ వాళ్ళు ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదు. తర్వాత ఎలాంటి బ్లీచింగ్ పౌడర్ కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ ఎవరు పట్టించుకొని నాటు లేదు. కాబట్టి ప్రభుత్వం జిల్లా కలెక్టర్తోనే మరి డిహెచ్ఎంఓ గారు కూడా వెంటనే స్పందించి ఈ పరిస్థితి గురించి అవగాహన చేసుకొని ఈ బారులు ఈ కలుషితమైన నీరుతోట లేకపోతే వాతావరణ కాలుష్యంతో అనే దాని గురించి సమగ్రంగా దర్యాప్తు జరిపించి ప్రజలు మరి పెద్ద సంఖ్యలో ఈ రోగాల బారిన పడకుండా శ్రద్ధ తీసుకోవాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి వెంటనే స్పందించి ఇక్కడ పరిస్థితులు అవగాహన చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తాను. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు.